హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమలా'sdaughter. ఐయామ్ యువర్స్ నీరు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా 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 బాగున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నాకైతే ఒక గిఫ్ట్ వచ్చిందండి. పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే ఒక బ్యూటిఫుల్ శారీ ఉందండి. మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఇదైతే గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. చమ్కీ వర్క్ వచ్చిందనమాట. ఇది మా ఫ్రెండ్ నా కోసం కాశీలో తీసుకునిందండి. తను గుంటూరులో ఉంటుంది. తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్ అండి. అదేవిధంగా లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో శారీ అయితే వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉందండి. పింక్ గోల్డ్ జెరీతో వచ్చింది. కింద వచ్చి పెద్ద బార్డరు, పైన వచ్చి చిన్న బార్డరు వచ్చిందనమాట. పళ్ళు అయితే ఈ విధంగా ఉంది. గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్లో. లోపల పసుపు తాడు పెట్టిందనమాట. నేను అడిగాను నాకు కావాలి అనేసి, అందువల్ల పంపించింది. ఇది పళ్ళు అండి శారీది. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. కింద చాలాసేపు ఆలోచించాను తను నాకు శారీ ఎందుకు పంపించింది అని. కానీ విషయం ఏంటంటే తను కాశీకి వెళ్ళింది కదా, కాశీకి వెళ్ళేసి వస్తే ఆడపడుచుకి చీర పెట్టాలంటండి. అందువల్ల తను నన్ను ఎప్పుడు వాళ్ళ ఇంటి ఆడపడుచుగా ఫీల్ అవుతుంది. అందువల్ల నా కోసం ఈ విధంగా చీర పంపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సత్య. మన రిలేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటా. నేనైతే ఎవరికి గిఫ్ట్లు ఇవ్వండి, తీసుకునేదానికైతే రెడీగా ఉంటాను. ఓకే, చీర ఎలాగా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో చాలా సింపుల్ రెసిపీ షేర్ చేసుకుంటున్నానండి. దానికోసం 1/2 కిలో బీరకాయ చెక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మునక్కాయని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు 1, 2 టమోటాలు సన్నగా తరుక్కున్నానండి. 5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు సామాన్ వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఇవి చిటపటలాడిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. దీనిలోకి సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వాడుకుంటున్నాను. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. మునక్కాయ కాడలు కూడా వేసుకుంటున్నానండి. మునక్కాయ కాడల్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తున్నాను. మునక్కాయ దేంతో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. మునక్కాయ 5 నిమిషాలకి ఈ విధంగా మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న బీరకాయ, సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు టమోటా మెత్తగా అయ్యేంత వరకు వాడుకుంటున్నానండి. బీరకాయలో నీళ్ళు వస్తుంది కదా, ఆ నీళ్ళు ఎగిరేంత వరకు వాడుకోవాలన్నమాట. ఈ లోపల టమోటా ముక్కలు కూడా మెత్తబడతాయి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీ ఫేవరెట్ వెజిటేబుల్ ఏంటో కామెంట్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గితే బాగుంటుందండి ఏ కూరలో అయినా. ఇప్పుడు దీంట్లోకి నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కూర ఉడకనిస్తున్నానండి. మునక్కాయ ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కనుక మనకి కూర ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. మునక్కాయ ఉడికిపోయిందండి, చూసారు కదా. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వరకు చూసినందుకు ధన్యవాదాలండి.